హాయ్ లవ్ యూ. ఈరోజు కిడ్స్ స్పెషల్ అయినటువంటి సేమియా ఉప్మా తయారు చేసుకుందాం. ఫస్ట్ సేమియాని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అది కొంచెం రెడ్ కలర్లోకి వస్తే చాలా బాగుంటుంది. పొడి పొడిగా రావడానికి కొంచెం ఫ్రై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దీనికి చిన్నపిల్లల కోసం కాబట్టి కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, ఒక హాఫ్ టమాటో తీసుకున్నానండి. కావాలంటే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పీస్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది, బఠానీలు. ఇది బాగా రోస్ట్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకుందాం. నేను ఒక గ్లాస్తో సేమియా తీసుకున్నాను. ఒక గ్లాస్కి ఒక గ్లాస్ వాటర్ చాలండి. 1:1 రేషియో. ఉప్మాకైతే 1:2 తీసుకుంటాం. చూడండి, సేమియా డ్రై రోస్ట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక అదే ప్యాన్లో మనం పోపు సామాన్లన్నీ వేసేసుకుందాం. కొంచెం ఆవాలు, జీలకర్ర, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు వేసుకొని కొంచెం దోరగా వేయించుకుందాం. వేగాయి కదా. ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి వేసుకుందాం. కరివేపాకు వేయట్లేదండి, పిల్లల కోసం కాబట్టి వేయట్లేదు. కొంచెం ఉల్లిపాయ వేసుకొని జస్ట్ అలా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది ఉప్మా కాబట్టి ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇది కొంచెం అలా కరకరలాడుతూ పంటికి తగులుతేనే ఉప్మాలో ఉల్లిపాయ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1 మినిట్ అలా వేయించుకున్న తర్వాత ఇందులో టమాటోస్ యాడ్ చేస్తున్నాను. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకొని మనం చెప్పుకున్నాం కదా 1:1 రేషియో అని. ఒక గ్లాస్కి ఒక గ్లాస్ వాటర్ వేసాను. ఇంకొంచెం మెత్తగా కావాలనిపిస్తే ఒక పావు గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఉప్మా. సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఈ వాటర్ అంతా బాగా మరిగే వరకు వెయిట్ చేద్దాం. చాలా పొడి పొడిగా వస్తుందండి ఉప్మా. అదిగోండి, బాగా వాటర్ మరిగింది కదా. ఇందులో ఇప్పుడు సేమియా వేసేద్దాం. మీకు అనిపించిండొచ్చు ఉడుకుతుందా ఇంత కొంచెం వాటర్లో అని. చాలా బాగా ఉడుకుతుందండి, పొడి పొడిగా కూడా వస్తుంది. పిల్లలు చాలా ఇష్టపడతారు. మ్యాగీ కంటే కూడా ఈ సేమియా ఉప్మా చాలా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టి ఉంచుకుంటే సేమియా బాగా ఉడికిపోతుందండి. పొడి పొడిగా కూడా వస్తుంది. ఇప్పుడు మూత పెడదాం. చూసారా, 5 మినిట్స్ తర్వాత వాటర్ కంటెంట్ చాలా తగ్గిపోయింది. ఇంకా కొంచెం వాటర్ ఉంది. ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టుకుందాం. ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టుకుందాం. చూసారా ఎంత బాగా పొడి పొడిలాడుతూ ఉందో. కొంచెం ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేశాను కదండి, కొంచెం జిగురుగా అనిపిస్తుంది. 2 మినిట్స్ మనం మూత పెట్టి పక్కన పెట్టేస్తే సేమియా ఉప్మా చాలా పొడి పొడిగా పిల్లలు ఎంతో ఇష్టపడే రెసిపీ రెడీ. స్కూల్స్ టైం కదండి, తొందరగా రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ.